ఈరోజు మనం విష్ణు సహస్రనామాల్లోకి వెళ్దాం. అందులో ఒక చాలా ప్రత్యేకమైన నామం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. తప్పకుండా. అదే 15వ నామమైన సాక్షి. ఈ విశ్లేషణకు ఆధారం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం వారు అందించిన సమాచారం. హ్మ్. చూడండి, మనలో చాలామందికి మన ఆలోచనలే మనం అని ఒక గట్టి నమ్మకం ఉంటుంది. అవును, చాలా సహజం అది. నాకు కోపమొచ్చింది అంటే నేనే కోపం అన్నట్టుగా ఫీలవుతాం. మన ఉనికి, మన భావోద్వేగాలతో, మన ఆలోచనలతో పూర్తిగా ముడిపడిపోయి ఉంటుంది. సరిగ్గా. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ సాక్షి అనే భావన ఈ నమ్మకాన్ని పూర్తిగా సవాలు చేస్తుంది. సరిగ్గా చెప్పారు. సాక్షి అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం, చూసేవాడు లేదా తెలిసినవాడు అని. అవును, ఒక విట్నెస్ లాగా. అంతే. కానీ వేదాంతపరంగా ఇది కేవలం చూడటం కాదు, అది మన ఉనికికి మూలమైన ఒక ప్రాథమిక చైతన్య స్థితి. ఓ, సంస్కృత వ్యాకరణ పండితుడైన పాణిని ఆచార్యుల ప్రకారం సాక్షి అంటే ప్రత్యక్షంగా చూసేవాడు. ప్రత్యక్షంగా చూసేవాడు అంటే ఎవరు? పరమాత్మ లేదా ఈశ్వరుడు. హ్మ్. ఇది మన ఆలోచనలను, మాటలను, చేతలను ప్రభావితం చెయ్యకుండా, వాటి ప్రభావానికి లోను కాకుండా కేవలం గమనించే ఒక శుద్ధ చైతన్యం అన్నమాట. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ప్రభావితం చెయ్యకుండా, ప్రభావానికి లోను కాకుండా గమనించడం. అంటే ఇదొక రకమైన డిటాచ్డ్ అబ్జర్వేషన్ అన్నమాట. ఖచ్చితంగా. మనలో జరిగే ప్రతి దానిని చూస్తూ ఉంటుంది, కానీ దానిలో పాలు పంచుకోదు. ఇది ఒక కెమెరా లాంటిదా? ప్రతిదాన్ని రికార్డ్ చేస్తుంది, కానీ ఏమీ ఫీల్ అవ్వదు. మంచి పోలిక అది. కాని కెమెరా కంటే చాలా లోతైనది. ఎందుకంటే కెమెరా ఒక జడ పదార్థం. నిజమే. కాని సాక్షి అనేది శుద్ధ చైతన్యం. దీని స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అందించిన మూలంలో దృక్, దృశ్యం అనే రెండు కీలకమైన పదాల గురించి అద్భుతంగా వివరించారు. దృక్, దృశ్యం. అవును, దృశ్యమంటే చూడబడే వస్తువు లేదా విషయం. హ్మ్. దృక్ అంటే చూసేవాడు, అంటే పరిశీలకుడు. ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తే సాక్షితత్వం మనకు స్పష్టమవుతుంది అంటారు. సరిగ్గా. దృక్, దృశ్యం. చూసేవాడు, చూడబడేది. ఇది చాలా ప్రాథమికంగా అనిపిస్తోంది. ఉదాహరణకు, నేను ఇప్పుడు ఈ మైక్రోఫోన్ను చూస్తున్నాను. హ్మ్. మైక్రోఫోన్ దృశ్యం, నేను దృక్, అంతేనా? అక్కడితో ఆగదు. మూలంలో ఒక క్రమాన్నిచ్చారు. ఒక నిచ్చెన లాంటిది. ఓ, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా. అవును. మీరు చెప్పినట్టు మనం ఒక రూపాన్ని, అంటే మైక్రోఫోన్ను చూస్తున్నప్పుడు ఆ రూపం దృశ్యం. దాన్ని చూస్తున్న మన కన్ను దృక్. ఇది మొదటి మెట్టు. సరే, ఇది స్పష్టంగా ఉంది. ఇప్పుడు రెండో మెట్టుకి వెళ్దాం. మనం మన కంటినే ఒక వస్తువుగా గమనించగలం. నా కన్ను కొంచెం అలసిపోయినట్టుంది, లేదా నా కన్ను అటు ఇటు కదులుతోంది అని మనం ఆలోచించగలం కదా. అవును, గమనిస్తాం. ఆ సందర్భంలో కన్ను చూడబడే వస్తువుగా మారింది. కాబట్టి అది దృశ్యమవుతుంది. మరి దాన్ని గమనిస్తున్నది మన మనస్సు. కాబట్టి మనస్సు దృకవుతుంది. అంతే. ఒక్క నిమిషం, ఇక్కడే కొంచెం తికమకగా ఉంది. కన్ను చూస్తోంది, మనస్సు కంటిని చూస్తోంది. అంటే పరిశీలకుడు పాత్ర మారుతూ ఉంటుంది. ముందు కన్ను పరిశీలకుడు, ఇప్పుడు మనస్సు పరిశీలకుడు. అవును. మరి ఆ మనస్సును ఎవరో గమనిస్తారు? నా మనసులోనే కదా కన్ను ఇలా కదులుతోంది అని ఆలోచన వస్తోంది. అప్పుడు మనసు తనను తానే ఎలా గమనిస్తోంది? అది సాధ్యమేనా? అద్భుతమైన ప్రశ్న. చాలామందికి ఇక్కడే సందేహం వస్తుంది. మనస్సు తనను తాను గమనించలేదు. ఒక కత్తి తనంతాను కోసుకోలేదు కదా. కోసుకోలేదు. అలాగే మనస్సు తన ఆలోచనలను తాను గమనించలేదు. మన మనస్సులో కలిగే ఆలోచనలను, భావోద్వేగాలను, స్పందనలను గమనించేది మరొకటుంది. అంటే నా మనస్సులో ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది, నాకు కోపంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది అని మనస్సులోని కదలికలను మనం సాక్షీభూతంగా గమనిస్తున్నప్పుడు ఆ మనస్సు దాని ఆలోచనలతో సహా మొత్తం దృశ్యంగా మారిపోతుంది. అయితే ఆ మనసును కూడా వెనకాలుండి గమనిస్తున్న ఆ దృక్, ఆ అంతిమ పరిశీలకుడే ఈ సాక్షి అన్నమాట. సరిగ్గా గ్రహించారు. ఆ అంతిమ పరిశీలకుడే సాక్షి చైతన్యం. అదే శాశ్వతమైన దృక్. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే ఈ నిచ్చెన ఇక్కడితో ఆగిపోతుంది. ఆగిపోతుందా? ఎందుకు? ఎందుకంటే ఈ సాక్షి చైతన్యం స్వయం ప్రకాశితమైనది. దాన్ని మరొకరు గమనించలేరు. అది ఎప్పటికీ పరిశీలకుడిగానే ఉంటుంది, కానీ చూడబడే వస్తువుగా, అంటే దృశ్యంగా మారలేదు. ఓ, అదే మనలోని ఆత్మస్వరూపం.
అంటే ఈ సాక్షి మనలోని అసలైన నేను. ఆ కాని మనం రోజూ వాడే నేనుకి దీనికి చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎలాగా? ఉదాహరణకు, నేను ఈ పని చేశాను, నాకు ఇది కావాలి అని అంటుంటాం. ఆ నేను పనులు చేస్తోంది, కోరికలు కోరుకుంటుంది. కాని మీరు చెప్పే సాక్షి ఏమీ చెయ్యదు, కేవలం చూస్తుంది. ఈ రెండింటికీ మధ్య సంబంధమేమిటి? ఇది ఈ చర్చలో అత్యంత కీలకమైన భాగం. మనం నేను అని సంబోధించేది అహం లేదా అహంకారం. అహం ఆశాన్ని అంటే తన తెలుసుకునే శక్తిని ఈ పరిమితమైన అహంకారానికి అప్పుగా ఇస్తుంది. అప్పుగా ఇస్తుందా? దీన్ని ఒక ఉదాహరణతో చెప్పగలరా? నాకు ఇంకా కొంచెం గందరగోళంగా ఉంది. తప్పకుండా. ఒక చీకటి గదిని ఊహించుకోండి. ఆ గదిలో కుర్చీ, టేబుల్, పుస్తకాలున్నాయి. వాటికవే కనిపించవు కదా? కనిపించవు. ఇప్పుడు మీరు ఒక టార్చ్ లైట్ ఆన్ చేశారు. ఆ కాంతి సోకినప్పుడు ఆ వస్తువులు కనిపిస్తాయి, వాటి ఉనికి తెలుస్తుంది. అవును. ఇక్కడ టార్చ్ లైట్ కాంతి సాక్షి చైతన్యం లాంటిది. ఆ కాంతిలో కనిపించే కుర్చీ, టేబుల్ మన ఆలోచనలు, భావోద్వేగాలు, మన శరీరం. అర్థమవుతుంది. ఆ కాంతి వల్ల అవన్నీ పనిచేస్తున్నట్టు, కదులుతున్నట్టు అనిపిస్తాయి. కాని ఆ కాంతి ఆ వస్తువుల కదలికలకు, వాటి గుణాలకు అతీతంగా ఉంటుంది. ఆహా, ఇప్పుడర్థమైంది. సూర్యుడి కాంతి ఒక అద్దం మీద పడినప్పుడు ఆ అద్దం కూడా ప్రకాశిస్తుంది. ఉమ్, కాని ఆ అద్దమే సూర్యుడు కాదు. అలాగే సాక్షి చైతన్యం యొక్క ప్రకాశం వల్ల నేను అనే అహంకారం పనిచేస్తుంది, కాని ఆ అహంకారమే సాక్షి కాదు. సరిగ్గా అర్థం చేసుకున్నానా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. సాక్షి ఆ అహంకారానికి ఉనికినిస్తుంది, కాని దాని చర్యలకు, ఆలోచనలకు అతీతంగా ఉంటుంది. ఓ, ఆ అహంకారం చేసే పనులకు, పొందే అనుభవాలకు అంటకుండా కేవలం గమనిస్తూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా వేల ఏళ్లనాటి ఈ సాక్షి భావన ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో మైండ్ఫుల్నెస్ లేదా అబ్జర్వింగ్ సెల్ఫ్ అనే ప్రక్రియకు చాలా దగ్గరగా ఉంటుంది. మైండ్ఫుల్నెస్ విన్నాను ఈ పదం. గమనించడమే తప్ప తీర్పు చెప్పకూడదు అనే సూత్రం ఇక్కడ్నుంచే వచ్చింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం కోపంగా ఉన్నప్పుడు నాకు కోపమొచ్చింది అని మన అహంకారంతో తాదాత్మ్యం చెందడానికి బదులు, నాలో కోపం అనే భావనను నేను గమనిస్తున్నాను అని ఆ సాక్షి స్థానం నుంచి చూడగలగడమే ఈ సాధన యొక్క లక్ష్యమా? ఖచ్చితంగా. అదే అభ్యాసం. ఆలోచనకు, ఆలోచించేవాడికి మధ్య దూరం పెంచడం. ఆ దూరం పెంచడం. ఆ దూరం పెరిగినప్పుడు భావోద్వేగాల తీవ్రత తగ్గుతుంది. మనం వాటికి బానిసలం కాకుండా వాటిని ఒక ప్రవాహంలా గమనించగలుగుతాం. ఇది కేవలం మన వ్యక్తిగత అనుభవానికే పరిమితం కాదు. ఈ సాక్షి చైతన్యం నిరంతరం ప్రవహించే కాలాన్ని, ఈ విశ్వంలోని దేవతలతో సహా అన్ని జీవుల ఆలోచనలను, కర్మలను గమనిస్తూ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సాక్షి అనేది మనస్సును కూడా గమనిస్తుంది అనడం చాలా శక్తివంతమైన ఆలోచన. ఇది మన ఋషులు ఎప్పట్నుంచో చెప్తున్న మాటేనా, లేక ఇది ఆధునిక వ్యాఖ్యానమా? దీనికి ఉపనిషత్తులలో లేదా శాస్త్రాలలో ఏదైనా ఆధారముందా? ఇది సనాతనమైన భావన. మనకందించిన మూలంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఉదహరించారు. ఏమిటది? అది ఈ సాక్షితత్వాన్ని సంపూర్ణంగా వివరిస్తుంది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాదివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. దీని అర్థం ఆ ఏకైక దైవం అన్ని జీవుల హృదయాలలో దాగి ఉన్నాడు. సర్వభూతేషు గూఢ. అతడు సర్వవ్యాపి, అన్ని జీవులలోని అంతరాత్మ. అతడు మన కర్మలను పర్యవేక్షిస్తాడు. కర్మాధ్యక్షః, అన్ని జీవులకు నివాసం, సర్వభూతాధివాసః. అతడే శాశ్వతమైన సాక్షి. సాక్షి శుద్ధ చైతన్యం, చేత, ఏ గుణాలకు అతీతుడు, కేవలో నిర్గుణశ్చ. ఇక్కడ సాక్షి అనే పదాన్ని నేరుగా ఉపయోగించారు. మన కర్మలను లోపలి నుండి గమనిస్తాడు, మనస్సుకు అందనివాడు. ఈ వాక్యాలు సాక్షితత్వాన్ని స్పష్టంగా వివరిస్తున్నాయి. అవును. ఇది మన అనుభవంలోని అన్ని స్థితులలోనూ ఉంటుందని కూడా అంటారు కదా? అవును. శాస్త్రాల ప్రకారం ఈ సాక్షి చైతన్యం మన అనుభవ స్థితులైన జాగ్రత్, స్వప్న, సుషుప్తిలలో నిరంతరాయంగా ఏ మార్పు లేకుండా ఉంటుంది. జాగ్రత్త అంటే మేల్కొని ఉండటం, స్వప్నమంటే కల, సుషుప్తి అంటే గాఢ నిద్ర. సరిగ్గా. జాగ్రత్తావస్థలో మనం ఇంద్రియాలతో ప్రపంచాన్ని అనుభవిస్తాం. స్వప్నావస్థలో మనస్సు సృష్టించిన ప్రపంచంలో విహరిస్తాం. సుషుప్తావస్థలో మనస్సు, ఇంద్రియాలు, అహంకారం ఏవీ పనిచేయవు. గాఢ నిద్రలో ఏమీ పనిచేయనప్పుడు అక్కడ సాక్షి ఎలా ఉంటుంది? అక్కడ అనుభవించడానికేమీ లేదు కదా? అక్కడే
అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. గాఢ నిద్రలో మనకు ఏమీ తెలియదు. తెలియదు. కాని నిద్రలేచిన తర్వాత నేను చాలా బాగా నిద్రపోయానో నాకేమీ తెలియదు అని చెప్పగలుగుతున్నాం. అవును అంటాం. ఏమీ తెలియదు అని తెలియడానికి కూడా ఒక తెలుసుకునే చైతన్యమక్కడ ఉండాలి కదా. ఆ అనుభవాన్ని నమోదు చేసిందెవరు? నిజమే. అది ఆలోచించలేదు. ఆ గాఢనిద్రలో ఉన్న శూన్యాన్ని, ఆ ప్రశాంతతను గమనించిన ఒక చైతన్యం లోపల ఉందనే కదా అర్థం. అవును, ఆ గమనించే చైతన్యమే సాక్షి. అద్భుతం. సరిగ్గా అదే. అందుకే దానికి కాలం, ప్రదేశం లేదా ప్రకృతి యొక్క ఏ పరిమితులు లేవని అంటారు. అది జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే 3 స్థితులకు అతీతమైన తురియ స్థితి. తురియం. ఆదిశంకరాచార్యులు కూడా విష్ణు సహస్రనామ భాష్యంలో సాక్షి అనే నామానికి ఒక లోతైన వివరణ ఇచ్చారు. ఏమిటది? ఆయన ఇలా అన్నారు: సాక్షాత్ అవ్యవధానేన స్వరూపబోధేన ఈక్షతే పశ్యతి సర్వం ఇతి సాక్షి. దీని అర్థం? ఇటువంటి అడ్డంకి లేకుండా, మధ్యలో ఏ పరికరం లేకుండా, నేరుగా తన స్వరూప జ్ఞానంతోనే అన్నింటినీ చూసేవాడు, గమనించేవాడు కాబట్టి సాక్షి. స్వరూప జ్ఞానంతో అంటే చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, ఆలోచించటానికి మనసు వంటి పరికరాలు ఏమీ అవసరం లేదనా? ఖచ్చితంగా. దానికి మనస్సనే టార్చ్లైట్ కూడా అవసరం లేదు. అది స్వయంగా సూర్యుడిలాంటిది. ఆ అది తన ఉనికితోనే, తన చైతన్యంతోనే అన్నింటినీ గ్రహిస్తోంది, ప్రకాశింపజేస్తోంది. అది శాశ్వతమైన, సర్వోన్నతమైన, స్వయం ప్రకాశితమైన మేధస్సు. అంటే అన్ని స్థితులలోనూ ఎటువంటి అంతరాయం లేకుండా అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. అంతే. ఇదంతా విన్న తరువాత ఇప్పుడు విష్ణువును సాక్షి అని ఎందుకన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి. విష్ణువు అంటేనే సర్వవ్యాపి. ఈ విశ్వంలోని అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిచోటా నిండి ఉన్నాడు. అలా అంతటా ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి కాలానికి, ప్రదేశానికి, కారణకార్య సంబంధాలకు అతీతుడైనవాడు కాబట్టి ఆయన మాత్రమే అన్నింటికీ శాశ్వతమైన, సంపూర్ణమైన సాక్షి కాగలడు. సరిగ్గా ముగించారు. మన వ్యక్తిగత స్థాయిలో ఉన్న సాక్షి చైతన్యం విశ్వస్థాయిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్యంలో భాగమే. అందుకనేనా? అందుకనే విష్ణు సహస్రనామం ఆ పరమాత్మను సాక్షి అనే నామంతో కీర్తించింది. అద్భుతం. అంటే ఈ మొత్తం చర్చని ఒక్కసారి చూసుకుంటే సాక్షి అనేది కేవలం ఒక చూసే శక్తి కాదు కదా? కాదు, అస్సలు కాదు. అది కాలానికి, ప్రదేశానికి అతీతమైన ఒక శుద్ధ చైతన్యం. అది మనలో ఉండే నేను అనే భావనకు మూలం. కాని ఆ నేను చేసే పనులకు, ఆలోచనలకు అంటకుండా కేవలం గమనిస్తూ ఉంటుంది. అవును. మనం మేల్కొనున్నా, కలలో ఉన్నా, గాఢనిద్రలో ఉన్నా అన్ని స్థితులలోనూ ఈ సాక్షి చైతన్యం నిరంతరాయంగా ఉంటుంది. అందుకే సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయిన విష్ణువును సాక్షి అని కీర్తించారు. అయితే ఈ చర్చంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతోంది. ఏమిటది? మనమేమనుకున్నాం? మనలోని ఈ సాక్షితత్వం మన ఆలోచనలను, మాటలను, చేతలను కేవలం గమనిస్తూ వాటికి ప్రభావితం కాకుండా ఉంటుందని తెలుసుకున్నాం. అవును, తెలుసుకున్నాం. అలాంటప్పుడు ఆ ఆలోచనలు చేసేది ఎవరు? ఆ పనులు చేసేది ఎవరు? ఆ అహంకారానికి, ఈ శుద్ధ చైతన్యానికి మధ్య ఉన్న అసలైన సంబంధమేమిటి? ఒకటి నిశ్చలంగా గమనిస్తుంటే మరొకటి ఎందుకు నిరంతరం కదులుతూ ఉంటుంది? మంచి ప్రశ్న. ఈ విషయం గురించి ఆలోచించటం మన స్వీయ స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని చూపించవచ్చు.